హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిల్ అప్లై టు హెయిర్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా గ్యాప్ వచ్చేసింది కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు అయితే పెట్టాలనుకుంటున్నా. ఈరోజు అయితే నేను హెయిర్ సిల్కీగా అండ్ స్మూతీగా కావడానికి 2 అయితే తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్. అలోవెరా జెల్ అనమాట. ఇది వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నా, కేవలం 99 రూపీసే. సో దాన్ని ఒక బౌల్ తీసుకొని దాన్ని నేను కంప్లీట్గా నా హెయిర్‌కి సరిపడా క్వాంటిటీని అందులో వేసాను ఆ జెల్‌ని. అండ్ ఆల్సో డైరెక్ట్‌గా అలా అప్లై చేయకూడదని అన్నారు. సో దట్స్ వై ఐ యాడెడ్ సమ్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేశాక దాన్ని మంచిగా మిక్స్ చేశాను. మిక్స్ చేశాక మీరు చూడొచ్చు అది ఎలా అంటే వైటిష్ అంటే మిల్క్ లాగా అయిపోయింది. సో నా హెయిర్ అనేది చాలా అంటే చాలా రఫ్‌గా అయింది. మీరు థంబ్‌నెయిల్‌లో చూడొచ్చు. ఆ రఫ్‌నెస్ పోవడానికే నేను సిల్కీగా కావడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేది నా హెయిర్‌కి అప్లై చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా హెయిర్ రఫ్ నుంచి సిల్కీగా మారిందా లేదా అనేది చూద్దాం. అండ్ ఆల్సో నేను ఈ మధ్యన నా హెయిర్ కేర్ అనేది అస్సలు తీసుకోవడం లేదు. లైక్ బయట తిరగడం వల్ల, నాకున్న వర్క్‌కి బయట తిరగడం వల్ల హెయిర్ పైన అయితే ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నా. సో చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో మెయిన్లీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మనమైతే మన హెయిర్‌ని అయితే కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఏజ్‌లో కాకుండా మనం వేరే ఏజ్‌లో కాపాడుకోవాలంటే అంతా పోయాక మనం చేసేదేముండదు. సో స్టార్టింగ్ నుంచే ఇనిషియల్‌గానే మనం గ్రహించి మన హెయిర్ అనేది కేర్ తీసుకోవాలి తప్పకుండా. సో నాది రఫ్ అయింది అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ అయిందనే టెన్షన్‌తో నేను ఈ 2 ప్రొడక్ట్స్‌నైతే నా హెయిర్‌కి అప్లై చేశాను. సో చూడండి అలా నీట్‌గా స్కాల్ప్‌కి అప్లై చేయాలి. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పనేంటంటే, మనం ఏది అప్లై చేసినా ఆర్ ఎల్స్ ఆయిల్ పెట్టుకోవాలనుకున్న హెడ్ బాత్ చేసే ముందైనా ఎప్పుడైనా కానీ మన హెయిర్‌ని మంచిగా నీట్‌గా పనులుంటాయి కదా, మంచి నీటి కోంబు తీసుకొని మంచిగా దువ్వాలన్నమాట చిక్కులు లేకుండా. దాని తర్వాతే మనం ఆయిల్ అయినా అప్లై చేయాలి ఆర్ ఎల్స్ హెడ్ బాత్‌కైనా ఎళ్ళాలి. చిక్కులతో అలానే ఎళ్ళకూడదు. ఎందుకంటే హెయిర్ అనేది ఇంకా డ్యామేజ్డ్‌గా ఉంటది. అండ్ ఆల్సో ఎప్పుడైనా మనం షాంపూ అప్లై చేసేటప్పుడు కంప్లీట్‌గా షాంపూయే మన హెయిర్‌కి డైరెక్ట్‌గా అప్లై చేయకూడదు. మనం అందులో కొంచెం ఒక 2, 3 డ్రాప్స్ వాటర్ పోసి దాన్ని మిక్స్ చేసి మన హెయిర్‌కి అప్లై చేయాలి. డైరెక్ట్ షాంపూ మన హెయిర్‌కి అప్లై చేయడం వల్ల డ్యామేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే షాంపూలో కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో దట్స్ వై మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. అండ్ ఆల్సో చలికాలంలో అయినా ఆర్ ఎల్స్ ఏ కాలంలో అయినా మనం ఎక్కువ హీట్ ఉన్న వాటర్‌ని మన హెయిర్ పైన అప్లై చేయకూడదన్నమాట. సో మీడియం లూక్ వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే మనం హెయిర్‌ని వాష్ చేయాలి. అండ్ ఆల్సో బెటర్ కోల్డ్ వాటర్ తోటి కూడా యూజ్ చేయొచ్చు, డిపెండ్స్. బట్ బాగా హీట్‌గా ఉన్న వాటర్ అయితే డైరెక్ట్‌గా హెయిర్‌ని వాష్ చేయడానికి యూజ్ చేయకూడదు. అది చాలా డ్యామేజ్ చేస్తది. అండ్ ఆల్సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్‌గా అంటే అస్సలు అప్లై చేయకూడదు ఆయిల్ అనమాట. సో దాన్ని ఒక నీట్‌గా కోంబ్ తీసుకొని ఫస్ట్ కోంబ్‌ని వాష్ చేసి దాన్ని మన హెయిర్‌లో ఉన్న స్కాల్ప్‌ని బాగా రబ్ చేయాలి ఆ కోంబ్ యూజ్ చేస్తూ. రబ్ చేశాక మనకు డాండ్రఫ్ అనేది బయటికొస్తది. సో మంచిగా నీట్‌గా ఆ డాండ్రఫ్ పోయేలాగా మంచిగా వాష్ చేయాలి. వాష్ చేశాక అది జుట్టు ఎండినాక మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ 2 ఇంగ్రీడియంట్స్ నేనైతే హెయిర్‌నైతే వాష్ చేశాను. చూడండి ఎంత సిల్కీగా అయిందో. సో నాకైతే ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి అనిపించింది. స్మూత్‌గా అయితే అయింది నా హెయిర్ రఫ్ నుంచి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వర్కౌట్ అయింది అనేది కామెంట్ చేయండి. బాయ్ గైస్, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.